సురక్షిత పాఠశాలలు ఆసుపత్రుల నినాదంతో ఈ ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ అన్నారు. అగ్నిమాపక శాఖ బలోపేతానికి ఆధునిక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 18న విశాఖ బీచ్లో భారీ ఎత్తున డెమో కార్యక్రమం చేస్తున్నట్లు వివరించారు. అగ్ని ప్రమాదాల్లో మంటలను త్వరితగతిన అదుపులోకి తెచ్చేందుకు డ్రోన్లు, రోబోలను అందుబాటులోకి తెస్తున్నామంటున్న అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. అగ్నిమాపక శాఖను బలోపేతం చేసేందుకు ఇటీవల నూతనంగా వాహనాలు తేవటమే కాకుండా అత్యాధునిక పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఈ ఏడాది ఎటువంటి నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, అత్యాధునిక పరికరాలు ఏ విధంగా వినియోగించనున్నారు అని తెలిపేందుకు మనతోటి అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఏడాది అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఎటువంటి నినాదంతో ముందుకు వెళ్తుంది? సురక్షితమైన స్కూల్స్, సురక్షితమైన హాస్పిటల్స్, సొసైటీ అంతా కలిపి అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉందాము, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఇది అనే నినాదంతో మనము ఈ సంవత్సరము ప్రజల్లోకి వెళ్తున్నాం. 14th నుంచి 20th వరకు వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా పెట్టాము. అయితే అగ్నిమాపక శాఖలో అత్యాధునిక పరికరాలని అందుబాటులోకి తెచ్చారు అంటే ఎటువంటి పరికరాలని అందుబాటులోకి తీసుకువచ్చారు, వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారు? అగ్నిమాపక శాఖలో అంటే ఒక 3 level ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బుల్లెట్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంటు పెట్టుకొని, అంటే ఎక్స్టింగ్విషర్స్ లాంటివి పెట్టుకొని, దాన్ని కూడా అంటే ఫస్ట్ లెవెల్ ఫైర్ ఫైటింగ్ అంటే ఇమ్మీడియట్గా స్ట్రీట్స్లోకి దీనిలోకి వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్లు ఒక లెవెల్ పెట్టుకున్నాము. రెండో లెవెల్ 4-wheelerలో అంటే క్విక్ రెస్పాన్స్ వెహికల్స్. ఆ క్విక్ రెస్పాన్స్ వెహికల్స్లో ఈ ఫోమ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంటే వాటర్ ఫోమ్ మిక్సర్తో మిస్ట్ టెక్నాలజీతో పనిచేసే ఎక్విప్మెంట్ను పెట్టుకునే వాళ్ళ ఇమ్మీడియట్గా అంటే ఒక ఫైర్ ఇంజన్ చేయాల్సిన పనిని ఒక చిన్న ఎక్విప్మెంట్ చేయగలుగుతుంది. ఇలాంటివి ఈసారి ఎక్విప్ చేసుకోగలిగాం. అలాంటివి ఒక 40 వెహికల్స్ను అక్రాస్ ది స్టేట్ ఇంట్రడ్యూస్ చేశాము. ఇవన్నీ మేము ఏం చేస్తున్నామంటే వివిఐపి కాన్వాయిస్లో కానీ, ఇమ్మీడియట్గా ఎక్కడన్నా రోడ్ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా దీన్ని మూవ్ చేయడానికి మొబిలిటీ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. రెస్క్యూ ఎక్విప్మెంట్ మాకు ఎక్కడో అర్బన్ ఆస్పెక్ట్లో అంటే సిటీస్లో మాత్రమే ఈ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఫైర్ ఇంజన్లో కూడా రెస్క్యూ ఎక్విప్మెంట్, మినిమం రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి 15th FC ఫండ్స్లో నుంచి మేము కొంటున్నాము. ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ను యూజ్ చేసే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వాటికి కూడా మనము ఎక్విప్ చేయడం జరిగింది. డ్రోన్లు, రోబోలు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారని చెప్తూ ఉన్నారు. అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటిని ఏ విధంగా సంఘటనా స్థలాల్లో వినియోగిస్తాను? ఈ డ్రోన్, రోబోలు కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్లో అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో డ్రోన్స్ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ హైరైజ్ బిల్డింగ్స్లో ఫైర్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా కింద నుంచి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ డ్రోన్స్ను ఉపయోగించి మనము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ఎలా చేయొచ్చు, తర్వాత కొన్ని ఈక్విప్మెంట్ క్యారీ చేయాల్సి వస్తుంది. మా వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఈక్విప్మెంట్ క్యారీ చేయాలి. అలాంటి ఈక్విప్మెంట్ను క్యారీ చేసుకొని డ్రోన్ అయితే ఇమ్మీడియట్గా వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా రూరల్లో కొన్ని విలేజెస్లో ఏదైనా ఫైర్లు అయినప్పుడు, చిన్న ఫైర్ అయినప్పుడే మనం డ్రోన్ పంపించగలిగితే ఇమ్మీడియట్గా అక్కడ అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా డ్రోన్స్ను కూడా ప్రయోగం చేస్తున్నాము. అదేవిధంగా డ్రోన్ వల్ల ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్, ఒక బిల్డింగ్లోకి మేము ఫైర్ ఫైటర్ ఎంటర్ కాలేని బిల్డింగ్లో ఎక్కడ ఫైర్ కాన్సన్ట్రేట్ అయి ఉంది, సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఎక్కువ ఉంది అనే దానిపైన మనము ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అనాలిసిస్ చేసి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కింద స్టార్ట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా అగ్నిని ఆర్పడానికి అవకాశం ఉంటుంది. రోబోస్ అంటే ఈ కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, హై హజార్డ్ ఇండస్ట్రీస్ అంటే అక్కడ ఫైర్మెన్ లోపలికి వెళ్ళి చేసే పొజిషన్ ఉంటుంది. అలాంటి సినారియోస్లో రోబోను మనం వాడి
ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ చేయొచ్చు అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. దాన్ని కూడా మనము అక్వైర్ చేస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంటు. ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అగ్నిమాపక శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.